హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నేను ఈరోజైతే పొట్టు మినపప్పు అండ్ గోధుమలతో కలిపి దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తుంది దోశ అయితే మెత్తగా. మనం చేసుకునే ఒక 3 అవర్స్ ముందు నానబెట్టుకొని ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు అండి. అది ఫర్మెంట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. చూసారు కదా, నేను పొట్టు మినపప్పు యూజ్ చేస్తాను, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఊరి నుంచి తెప్పించుకున్నాను. చూసారు కదా, 2 గ్లాసులు నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను. దానికి 2 గ్లాసులు నేను దొడ్డు గోధుమ రవ్వ తీసుకున్నాను. గోధుమ రవ్వ చాలా లావుది అనమాట. ఇది గోధుమ నూక 2 గ్లాసెస్ తీసుకున్నాను. దీన్ని నేను ఓవర్ నైట్ నానబెట్టానండి. యాక్చువల్గా 3-4 అవర్స్ సరిపోతుంది. నాకు కుదరక నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ పెసరట్టుకి ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నామో అలా మార్నింగ్ వేసేసి నేను బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నానండి. చూసారు కదా, మొత్తం మంచిగా మునిగేంతవరకు వాటర్ పోసుకొని నానబెట్టేసాను. దాంట్లో నేను కొన్ని మెంతులు కూడా యాడ్ చేశానండి. మెంతులు మంచిది దేనిలోనైనా, దోశపిండిలో మనం అయితే డైరెక్ట్గా తినలేం కదండి. ఇట్లా దోశపిండిలో కానీ దేనిలోనైనా యూజ్ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదన్నమాట హెల్త్కి. ఇవ్వండి, నానిపోయింది కంప్లీట్గా. నేను ఎర్లీ మార్నింగ్ లేచి ఆ పప్పు కడుక్కొని పిండి బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాను. చూసారు కదా, బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని దోశలు వేసుకోవటమేనండి. చూడడానికి అంత బాగోపోయినా లోపల చాలా మెత్తగా ఉంటారండి కొంతమంది, చాలా సాఫ్ట్గా ఉంటారు. అంటే కైండ్ నేచర్ ఉంటుంది. దోశలు కూడా అలానేనండి. ఇంటి దగ్గర పొట్టు మినపప్పుకి గుండ్లు మినపప్పుకి వేరియేషన్ చాలా ఉంటుంది. పొట్టు మినపప్పుతో వేసిన దోశలు కానీ ఇడ్లీలు కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. న్యాచురల్ టేస్ట్ వస్తుంది. చూడ్డానికి దోశ కలర్ అంత వైట్ దోశ అంత టేస్ట్, చూడ్డానికి అంత అందంగా లేకపోయినా చేస్తే మాత్రం అది సాఫ్ట్గా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, ఈ స్టైల్లో ట్రై చేయండి. హెల్తీగా ఉంటుంది, ప్లస్ టేస్టీగా ఉంటుంది. సింపుల్గా అయిపోతుంది అనమాట. చాలా మెత్తగా వస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, నేను పల్లీ చట్నీ అయితే రెడీగా ఉందన్నమాట. పొద్దున్న 6:30కి లేచి నేను చేయలేనండి, నైట్ చేసిన పల్లీ చట్నీ సర్వ్ చేశాను. చూసారు కదా, థ్యాంక్ యూ.